ప్రస్తుతం సినిమా వాళ్ళు అయితే ఒక మాఫియా లాగానే జనాల నుంచి ఎలా దోచుకోవాలని చెప్పి రకరకాల ఆలోచనలో క్రియేటివిటీ, దోచుకోవడంలో క్రియేటివిటీ. మొత్తం ఫస్ట్ రోజే దోచుకోవాలి, 2 రోజులను దోచుకోవాలి, వారం రోజులను దోచుకోవాలి. మన సినిమా ఎట్లా ఉంటుందో, ఎంత అటర్ ఫెయిల్యూర్ అయినా ఫస్ట్ రోజే ఎంత వస్తే అంతే లాగేసుకోవాలి. దానికోసం ప్రభుత్వాలను వాడుకోవాలి, అధికారాన్ని వాడుకోవాలి. ఇదేమైనా ధర్మమా? ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఓజీ అనే సినిమా వస్తుందట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫీషియల్గా 1000 రూపాయలు సినిమా టికెట్ ప్రీమియర్ షోలకి, 1000 రూపాయలండి బాబోయ్. ఆ తర్వాత సింగిల్ స్క్రీన్ మీద 125 పెంచుకోవచ్చట, మల్టీప్లెక్స్లలో 150 రూపాయలు పెంచుకోవచ్చట అదనంగా. తెలంగాణ ప్రభుత్వం ఏమైనా తక్కువ తినిందా? ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఇక నుంచి తెలంగాణలో ప్రీమియర్ షోలు ఉండవు, బెనిఫిట్ షోలు ఉండవు, అవి ఉండవు, ఇవి ఉండవని చేతులు తిప్పుతూ మాట్లాడారు. బహుశా ఇట్లా అబద్ధాలు చెప్పే వాళ్ళే రాజకీయాల్లో ఉండాలేమో తెలియదు. అన్ని మాటలని ఈ పెద్ద మనుషులు సీన్ కట్ చేస్తే ఓజీకి అఫీషియల్గానే ఫ్యాన్ షో, ప్రీమియర్ షోలట 800 అంట టికెట్ తెలంగాణలో కూడా. ఇంకా మల్టీప్లెక్స్ల మీద సేమ్ ఏపీలాగే 150 పెంచుకోవచ్చట, సింగిల్ స్క్రీన్లలో 100 పెంచుకోవచ్చట. ఇంత దోపిడీకి కూడా సరిపోలేదేమో, ఈ స్థాయి వాయింపులు కూడా సరిపోలేదేమో. ఇప్పుడు నేను కొత్తగా ఓజీ ఫస్ట్ టికెట్ ధర, ఓజీ సెకండ్ టికెట్ ధర, ఓజీ థర్డ్ టికెట్ ధర అని ఇదొకటి చెప్పాను కదా, దోచుకోవడంలో క్రియేటివిటీ, సినిమా పిచ్చోళ్ళని క్యాచ్ చేసుకోవడం. ఇప్పుడు ఓజీ ఫస్ట్ టికెట్ ధర అట చిత్తూరు జిల్లా రాఘవ్ థియేటర్లో శ్రీరామ్ లోచన్ అనే ఒక అభిమాని 1,00,000 రూపాయలు పెట్టి ఓజీ ఫస్ట్ టికెట్ ధర కొన్నాడట. ఇదొక క్రియేటివిటీ. దీన్ని ఇంత గొప్పగా వీళ్ళు ప్రకటించుకోవాలా? ఈ విధంగా ప్రోత్సహించాలా? అన్యాయం కదా, దుర్మార్గం కదా. ఒక సినిమా టికెట్కి 1,00,000 రూపాయలు వసూలు చేయొచ్చా? ఈ దోపిడీకి కూడా చట్టబద్ధమైంది. ఈ దోపిడీని కానీ గొప్పగా ప్రచారం చేసుకోవడం ఏంది? ఒక్క సినిమా టికెట్ ధర 1,00,000 రూపాయలు ఏంటి? ఎవడో వాడు పిచ్చితోడి కొనేకి సిద్ధపడితే తీసుకునే వాళ్ళకి వీళ్ళకు ఉండక్కర్లేదా? ఎన్ని రకాలుగా దోచుకుంటారు సినిమా అభిమానం ముసుగులు, ఎన్ని రకాలుగా దోచుకుంటారండి బాబు. ఇదేందండి? ఒక సినిమా టికెట్ ధర 1,00,000 రూపాయల, వాడు కొనడానికి సిద్ధంగానే ఉన్నాడు. వీళ్ళు ఏమైనా పద్ధతి అయ్యేది? ప్రీమియర్ షోలే 1000 రూపాయల టికెట్ అంటే దాని మీద చర్చ జరుగుతుందిరా బాబు, దారుణం. వీళ్ళకు ఉన్నటువంటి అధికార బలాన్ని వాడుకున్నట్లు కాదా? అది వీళ్ళకు ఉన్నటువంటి పవర్ని మిస్యూజ్ చేసినట్లు కాదా? ఒక టికెట్ ధర 1000 రూపాయలకు, ఇప్పుడు ఇంకో టికెట్ ధర ఫస్ట్ టికెట్ 1,00,000 రూపాయలకు. వాడు తీటబట్టింది కొనుక్కున్నాడు, మధ్యలో మీకేందంటే అన్నీ అట్లే తీటబట్టి వాళ్ళు ఎవడైనా చేసుకుంటాడు. మరి వ్యవస్థలు చట్టాలు ఏమో అవసరం లేదు. మరి తీటబట్టినోడు అవును. ఇప్పుడు దసరా లేకపోతే సంక్రాంతి వస్తుంది, హైదరాబాద్ నుంచి విజయవాడ పోగడు ప్రైవేట్ క్యాబోడు లేకపోతే ప్రైవేట్ బస్సుడు ఒక టికెట్ 10,000 వసూలు చేసుకుంటాడు. అవును, తీటపట్టుడు కొనుక్కుంటాడు. మధ్యలో నీకేందని చెప్పి అధికారులు సైలెంట్ ఉండొచ్చు కదా. మధ్యలో ఎందుకు తనిఖీలు చేస్తారు? మధ్యలో ఎందుకు అట్లా వసూలు చేసే వాళ్ళ మీద కేసులు పెడతారు? కేసులు ఎందుకు పెడతారు? వాని తీట వాడు కొనుక్కున్నాడు అని చెప్పచ్చు కదా. జనం అవసరం ఉంది కాబట్టి నువ్వు విచ్చలవిడిగా వసూలు చేయకూడదనే కదా కాన్సెప్ట్. ఇప్పుడు వీళ్ళకి సినిమా పిచ్చింది కాబట్టి విచ్చలవిడిగా వసూలు చేయకూడదు కదా. మరి 1,00,000 రూపాయల టికెట్ ధర ఎట్లా పెడతారు? పద్ధతి ఇదేమైనా?